ఎన్టీఆర్, కృష్ణకుమారి జంట ఆ రోజుల్లో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. 1964వ సంవత్సరంలో ఎన్టీఆర్ నటించిన 14 చిత్రాలు వెలుగు చూశాయి. వాటిలో 6 చిత్రాల్లో కృష్ణకుమారి నాయికగా నటించారు. అందులో శభాష్ సూరి ఒకటి. ఈ సినిమా 1964 సెప్టెంబర్ 19న విడుదలైంది. తమిళంలో ఎంజీఆర్ బి సరోజాదేవి జంటగా తెరకెక్కిన పెరియ ఎడత్తు పెన్ చిత్రం ఆధారంగా శభాష్ సూరి రూపొందింది. ఈ సినిమాను అయ్యన్ మూర్తి దర్శకత్వంలో టిఆర్ చక్రవర్తి నిర్మించారు. పెండ్యాల సంగీతం సమకూర్చిన ఈ చిత్రానికి పాటలు మాటలు ఆచార్యాత్రేయ పలికించారు. రాజనాల, వాసంతి, పద్మనాభం, గీతాంజలి, రమణారెడ్డి, సంధ్య, జగ్గారావు ముఖ్య పాత్రధారులు. ఈ మూవీకి పెండ్యాల సమకూర్చిన సంగీతంలో ఉత్తరాది బాణీలు విశేషంగా వినిపిస్తాయి. శభాష్ సూరి కథేంటంటే, ఓ ధనవంతునికి కుంటె కోణంగి కొడుకు, పెంకి కూతురు ఉంటారు. వారిద్దరూ సూర్యంతో తరచూ గొడవకు దిగుతుంటారు. ఓ పందెంలో హీరోని మోసం చేసి ఓడిస్తారు. అది తెలిసిన సూర్యం ధనవంతుని కూతుర్నే పెళ్లాడతానని సవాల్ చేస్తాడు. పట్నం వెడతాడు. అక్కడ అతని కట్టు బొట్టు అన్నీ మార్చివేస్తారు మిత్రులు. సూర్యం అక్క విధురాలు. ఆమెను ఆ ధనవంతుడు మానభంగం చేస్తాడు. చివరకు మారువేషం వేసి ధనవంతుని కూతుర్ని పెళ్లి చేసుకుంటాడు సూర్యం. తరువాత ధనవంతుణ్ణి సూర్యం అక్క చంపేస్తుంది. ఆ నేరం సూర్యంపై పడుతుంది. సూర్యం అక్క ఉత్తరం ద్వారా వాస్తవాన్ని బయలుపరిచి తాను కన్నుమూస్తుంది. చివరికి అందరూ ఒకటవటంతో కథ సుఖాంతమవుతుంది. ఇలాంటి కథలు ఎన్టీఆర్ కొత్తేమీ కాదు. ఎన్టీఆర్ ద్విపాత్రాభినయ చిత్రాల హవా ముందు శభాష్ సూరి నిలవలేకపోయింది. రిపీట్ రన్స్ లో శభాష్ సూరి మంచి ఆదరణ పొందింది.